హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, త్వరలో ఆంధ్ర తెలంగాణలో భారీ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఫస్ట్ డిఎస్సికి సంబంధించి ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తాయి. అంటే జాబ్ క్యాలెండరు ఏపీలో అనౌన్స్ చేయబోతున్నారు. సో ఓకేనా, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఆల్రెడీ రైల్వే నోటిఫికేషన్ వచ్చేసింది. సో కాబట్టి ఇలా భారీ స్థాయిలో నోటిఫికేషన్లు రావడం అద్భుతం, మనకు ఒక వరం, అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే కష్టపడుతూ చదువుతూ ఉంటారో వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. మీరు రండి, మనతో కలవండి. దేనికైనా మ్యాథ్స్, రీజనింగ్, అర్థమెటిక్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 సబ్జెక్టులు వస్తే మీకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ 3 అంశాలతో మీ ముందుకు వచ్చాను. సరే, ఇవాళ మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో రావడం జరిగింది. ఏంటంటే, ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ఒక షార్ట్ వీడియోకి సంబంధించి ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఇలాంటి మోడల్ మనకు A:B, B:C, C:D ప్రకారం మనం చేసాం. సో A = 3B అంటే A/B ఇక్కడ ఏం లేదంటే 3/1 అవుతుంది. నెక్స్ట్ 4B = 5C అంటే B/C ఆడ 5 అట్లే ఉంటుంది, 5/4. నెక్స్ట్ C/D = 7/6. ఇప్పుడు చూద్దాం. A:B:C:D చేయాలి. A:B 3:1, B:C 5:4, C:D 7:6. A:B:C:D ఫైండ్ అవుట్ చేయి. సో ఇక్కడ ఈ డాష్లు ABCD 1 1, ఇడేమొస్తుంది 4, ఇడేమొస్తుంది 5, ఈ డాష్లలో ఏమొస్తుంది 7 7. సో క్లియర్గా మనకు ఏమడుగుతున్నాడు, డి కావాలా ఏ కావాలా? సో కాబట్టి ఇదంతా ఏ, క్యాన్సల్ అయ్యేవి ఏం లేవు, ఇదంతా డి అనమాట. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో కాబట్టి 3 5 15, 15 7 105. సో నెక్స్ట్ డి. సో 1 × 4 6 24. అంటే D + A is to D - A. D + A 105 + 24 is to 105 - 24. 105 ఒక 24 అంటే 129. 129 is to 105లో 4 పోతే 1, సో 10లో 2 పోతే 8, 81. 3 4 12, 3 3 9. సో 3 2 6, 3 7 21. 43 is to 21. సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా చేయాలి. A:B C:D ఫైండ్ అవుట్ చేయాలి. మనకు కావాల్సిన డీలు ఏలు కాబట్టి డి టర్ము ఏ టర్మ్ మాత్రమే తీసుకొని మనం చేసాము. సో రైట్, ఇట్లా చేయాలి.